నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జనరల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా కేవలం 5000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేసి మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరుద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్లనే గద్దె నింపామన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే 2 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయకపోవడం వల్ల ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఉద్దేశంతో ఆ రోజు నిజామాబాద్ లో ఏ విధంగా అయితే పసుపు రైతులు ఏ విధంగా అయితే నామినేషన్లు దాఖలు చేశారో అదే తీరులో నిరుద్యోగులు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 1000 మంది నిరుద్యోగులతో 30 అంశాలపై నామినేషన్ దాఖలు చేసి ప్రభుత్వాన్ని ఓడించే దిశగా కృషి చేస్తామని హెచ్చరించారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరూ తమకు మద్దతు తెలపాలని కోరారు. तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा, हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा, हमारा अधिकार तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा, और एक धक्का कांग्रेस हटाओ पक्का, और एक धक्का कांग्रेस हटाओ पक्का, और एक धक्का कांग्रेस हटाओ पक्का. తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా నిరుద్యోగ జేఏసీ నాయకుడిని ఇలా తెలంగాణలో గత ప్రభుత్వాన్ని దించి ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడంలో నిరుద్యోగుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంది, మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సరూర్ నగర్లో యూత్ డిక్లరేషన్ చెప్పేసి అదేవిధంగా చిక్కడపల్లి లైబ్రరీలో రాహుల్ గాంధీ గారు వచ్చి మాకు ఆశలు కల్పించారు. కానీ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క ఉద్యోగాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వలేదు, మమ్మల్ని అన్యాయం చేసింది. అదే ఉద్దేశంతో ఇవాళ జూబ్లీ హిల్స్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఇవాళ నిజామాబాద్లో పసుపు రైతులకు సంబంధించి 1000 మందితో ఏ విధంగా నామినేషన్ దాఖలు చేశారో అదే తీరులో ఇవాళ నిరుద్యోగులు కూడా జూబ్లీ హిల్స్లో చదువుకున్న మేధావుల దగ్గర కూడా మా బాధను తెలియజేయాలనే ఉద్దేశంతో 1000 మందితో మేము నిరుద్యోగులం నామినేషన్ వేయబోతా ఉన్నాం. 30 అంశాలపైన డిఎస్సి కావచ్చు, గురుకులాలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 కావచ్చు, జీపీఓలు కావచ్చు, అదేవిధంగా ఎస్ఐపిసి కావచ్చు, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కావచ్చు, ఇవాళ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇవాళ ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్కరు కూడా నామినేషన్ వేయబోతా ఉన్నారు. అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని చెప్పేసి గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా తుంగలో దొక్కి దానికి సర్వనాశనం చేసిరు. అదేవిధంగా మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి దాని మీద ఒక కమిటీ వేసినామని చెప్పేసి ఉద్యోగాల ఖాళీల గురించి కమిటీ వేసామని చెప్పేసి ఆ కమిటీ పూర్తి అయ్యి కూడా గత అది 2 నెలలు కనిపెట్టారు, ఇంకో 2 నెలలు 4 నెలలు అయింది ఇప్పుడు దాకా, కానీ ఒక నోటిఫికేషన్ కూడా రాని పరిస్థితి. ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేసే ప్రయత్నంలో భాగంలో ఉంది. ఈ విధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు డబ్బులు దాచుకునే పనిలోని భాగంగానే ఉన్నారు. ఇవాళ గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, డిఎస్సికి సంబంధించి కానీ, జీపీఓకి సంబంధించి కానీ ఒక 2 ముక్కల్లో మీకు నేను స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ గ్రూప్ 1 కూడా ఆంధ్ర నుంచి ఇక్కడ తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చిర్రు, వాళ్ళని అది కూడా రిజర్వేషన్లు ఇచ్చిర్రు, చాలా అవకతవకలు జరిగినాయి అనేది విషయం స్పష్టంగా సింగిల్ బెంచ్ కోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ డిఎస్సిలో కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్లో 70% పోతే 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాల్సిన వాటా కూడా చూసుకున్నా కూడా మా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 10,700 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, కానీ మీరు పోస్టులు ఖాళీ లేవంటున్నారు. మరి ఆ పోస్టులు ఏడికి పోయినాయి? అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ నుంచి ఎప్పటి నుంచో మాకు డిఎస్సికి సంబంధించి బీఈడీ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది, 70% ప్రమోషన్ కోటాలో పోతా ఉంది, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తా ఉన్నాని ఎన్నో రోజులు తిరుగుతూ ఉన్నాం. ఆ ప్రమోషన్ కోటాను తగ్గించండి అనేసి అది కూడా ఇప్పుడు దాకా ప్రభుత్వం దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా జీపీఓలకు సంబంధించి కూడా ప్రభుత్వాలకి మేము నిరుద్యోగులతోనే భర్తీ చేస్తామని చెప్పేసి 10,594 పోస్టులను నిరుద్యోగులతో భర్తీ చేస్తామని చెప్పేసి ఇవాళ వీఆర్ఏకి సంబంధించి జీపీఓ పోస్టులు వాళ్ళ ద్వారా ఏ విధంగా భర్తీ చేశారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ వీఆర్ఓ సంఘాల దగ్గర నుంచి కానీ, హెచ్జిటి టీచర్ సంఘాల దగ్గర నుంచి కానీ ప్రభుత్వాలు ముడుపులు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నంలోనే జరుగుతూ ఉంది. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు జూబ్లీ హిల్స్లో బరాబర్గా మేము 1000 మందితో నామినేషన్ వేస్తూ ఉన్నాం. కాబట్టి యావత్ తెలంగాణలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులు కూడా దీన్ని సహాయ సహకారాలు అందించాలని మేము తెలియజేస్తా ఉన్నాం.